ఒక ఊర్లో ఒక వ్యవసాయదారి 2 బస్తాల ధాన్యంను తన గుర్రానికి కట్టించుకొని ఒక మిల్లుకి తీసుకెళ్ళాలని బయలుదేరుతాడు తన ఇంట్లో ఆహారం కొరకు. అయితే బయలుదేరే ముందు పొద్దున్నే అతను ప్రార్థన చేసుకుంటాడు. ప్రభువా, ఈ దినం అంతట్లో నువ్వు నా తోడుగా ఉండు, నాకు సహాయం దయచేయని. అయితే దారి పొడుగున వెళ్తూ ఉండగా ఒక వంతెన ఎదురవుతుంది. వంతెనను చూడంగానే ఆ గుర్రము ఆ వంతెన ఎక్కకుండా వెనకడుగు వేస్తుంది. ఆ యొక్క 2 బస్తాల ధాన్యం కింద పడిపోతుంది. ఆ పక్కనే ఒక చెరువు లాంటిది ఉంటుంది. అక్కడ ఆ ధాన్యం అంతా పడిపోయి తడిచిపోతుంది. పొరుగువారు చూసి అతనికి సహాయం చేసినప్పుడు మరలా ఆ ధాన్యంను ఆ గుర్రానికే కట్టుకొని తీసుకొని వెళ్తాడు. తీసుకువెళ్ళడమే కాదు, బాధపడతాడు. అయ్యో, నేను పొద్దున ప్రార్థన చేసుకొని బయలుదేరాను కదా, ఇలా జరిగింది ఏంటి అని బాధపడుతూ ఉంటాడు. అయితే ఇంటికి ఆ ధాన్యం తీసుకెళ్ళి వాటిని విప్పి, ఎలాగో తడిసిపోయాయి, ఈ ధాన్యము మిల్లుకి తీసుకెళ్ళటానికి పనికిరావు అనుకొని వాటిని ఆరబెడదామని వాటిని తెరిచి చూస్తాడు. తెరిచి చూడంగానే ఎంతో ఆశ్చర్యపోతాడు. ఆ ధాన్యంలో గాజు ముక్కలు కలిపి ఉంటాయి. దేవుడు ఇంత గొప్ప ప్రమాదం నుండి నన్ను, నా కుటుంబాన్ని తప్పించాడు అని దేవునికి స్తుతులు చెల్లిస్తాడు. చూడండి, కొన్నిసార్లు మనం ప్రయాణం అయ్యి ఏదో పని మీద, లేకపోతే ఒక ఊరికి వెళ్ళాలనో, లేక ఉద్యోగరీత్యా ఎక్కడికైనా వెళ్ళాలంటే, ఫర్ సపోజ్ మీరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారండి, మీకు తెలియకుండానే అది క్యాన్సిల్ అవ్వడము. కీర్తనలు 121:7లో ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. చూశారు కదండి, ఏది జరిగినా మన మంచికే.